హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మోగబోయిన ప్రేమ 42వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. దాత్రి తల నిమురుతూ ఉండగానే లోపలికొచ్చిన రామ్ని చూసి దేవి గారు బయటికి వెళ్ళిపోదామని అనుకుని లేచి బయటికి వెళ్లేలోపే దేవి గారి చేయి పట్టుకుని మామ్ ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి అని అంటాడు. చాలా రోజుల తర్వాత రామ్ తన నోటి నుండి మామ్ అని పిలవడంతో దేవి గారికి ఏడుపు వచ్చేసి రామ్ వైపు తిరిగి ఏడుస్తూ నన్ను మామ్ అని పిలిచావా రామ్ అని ఏడుస్తారు. రామ్ నవ్వి దేవి గారిని దగ్గరికి తీసుకుని ఏడవకు మామ్, నీ కొడుక్కి నీ మీద కోపం పోయింది అని అంటాడు. దేవి గారు ఇంకా ఏడ్చేస్తూ నన్ను క్షమిస్తావని అనుకోలేదు రామ్, ఇంకెప్పుడు ఎవరిని బాధ పెట్టను, మీ ఇద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, అదే నా కోరిక అని అంటారు. దాత్రి అప్పటికే వాళ్ళిద్దరిని చూసి ఏడుస్తూ ఉండేసరికి దాత్రిని కూడా దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు రామ్. ఇద్దరు రామ్ని పట్టుకొని కాసేపు అలానే ఉండిపోతారు. దేవి గారు దూరం జరిగి దాత్రి కోసం మజ్జిగ తీసుకురావాలని రామ్ నువ్వు కూర్చో అని కన్నీళ్లు తుడుచుకొని నవ్వుతూ బయటికి వెళ్ళిపోతారు దేవి గారు వెళ్ళగానే ఇంకా ఏడుస్తూ ఉన్న దాత్రిని చూసి మీ అత్తయ్య కేరింగ్ వల్ల ఇంకా ముద్దుగా తయారయ్యావే, ఈ రోజు నుండి మన గదిలోకి వచ్చేయాలి, అప్పుడు నువ్వు అయిపోయావు నా చేతులు అని అంటున్న రామ్ని చూసి బావా అని దూరం జరిగి రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టి చాలా థ్యాంక్స్ బావా, అత్తయ్యని క్షమించినందుకు అని అంటుంది. మీ అత్తయ్యని క్షమించాను, మరి నిన్ను క్షమించాలి కదా, అలా జరగాలంటే నువ్వు మన గదిలోకి వచ్చేయాలి. అత్తయ్య పంపుతారో లేదో అది నీ చేతుల్లోనే ఉంది, మీ అత్తయ్యని ఒప్పించి నువ్వు నా దగ్గరికి వచ్చేయాలి, లేదంటే నా అని అంటూ ఉండగానే మజ్జిగ తీసుకొని లోపలికి వస్తారు దేవి గారు. దాత్రి చేతికిచ్చి రామ్ వైపు చూసి రామ్ దీన్ని నీ రూమ్లోకి తీసుకుని వెళ్ళిపో, నా మాట అస్సలు వినడం లేదు, సరిగ్గా తినడం లేదు, నీ దగ్గర ఉంటేనే ఇది మాట వింటుంది, నా మనవరాలు మాత్రం నాతోనే ఉంటుంది, పాలు తాగే టైంలో మాత్రం దీన్ని నీ దగ్గర ఉంటుందిలే సరేనా అని అంటారు. అత్తయ్య నా మీద నిందలు వేస్తున్నారు అని బొంగమూతి పెట్టి అంటున్న దాత్రిని చూసి నిజం చెప్పవే, ఇప్పుడు వాడున్నాడు కాబట్టి నేను మజ్జిగ తీసుకురాగానే సైలెంట్గా తాగావు, లేదంటే తాగుతున్నావా, లేదు కదా, ఇప్పుడే అర్థమైంది, వాడు ఉంటేనే నువ్వు నా మాట వింటావు అని అంటారు. రామ్ నవ్వి సరే మామ్, ఇది నా దగ్గరే ఉంటుంది అని ఇంకో మాట మాట్లాడకుండా దాత్రిని ఎత్తుకుని రూమ్లోకి తీసుకెళ్ళిపోతాడు. దేవి గారు పాపని ఎత్తుకుని బయటకొచ్చి హాల్లో రామ్ వాళ్ళని చూసి నవ్వుతున్న కిషోర్ గార్ల పక్కన కూర్చుని వాళ్ళతో పాటు కలిసి నవ్వుతారు. అందరూ చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ఆ రోజు నైట్ బుజ్జి పాప దేవి గారి దగ్గరే ఉంటుంది. దాత్రిని పక్కన పడుకోబెట్టుకుని తల నిమురుతూ నీ కోరిక తీరిందా దెయ్యం, ఇంకేం బాధలు లేవు కదా అని అంటాడు. రామ్ని గట్టిగా హత్తుకుని లేవు బావా అనంటున్న దాత్రిని చూసి నీ హెల్త్ పూర్తిగా సెట్ అయిందా, స్టిచెస్ పెయిన్ తగ్గిందా, లేదంటే రేపు హాస్పిటల్కి వెళ్దాం అని అంటాడు రామ్. లేదు బావా, ఎప్పుడూ తగ్గిపోయింది, నేను చాలా బాగున్నాను, మీరు కంగారు పడకండి. సరే అయితే అని నడుము మీద చేయి వేసి దగ్గరకు లాక్కుని అయితే మరి సెకండ్ సెషన్ స్టార్ట్ చేద్దామా అని అంటాడు. దాత్రికి ఒక్కసారి కంగారు వచ్చేసి టెన్షన్ పడేసరికి రామ్ గమనించి ఇంత టెన్షన్ పడుతున్నావు ఎందుకే, నా దగ్గర స్టిచెస్ పెయిన్ ఉందని చెప్పచ్చు కదా అని అంటాడు. రామ్ వైపు చూసి అయ్యో బావా అలాంటిది ఏమీ లేదు, కాకపోతే కొంచెం కంగారుగా ఉంది అంతే అని రామ్ గుండెల్లో మొహం దాచుకుని సిగ్గుపడుతుంది. అన్ని నైట్స్ అయినా నీకు ఇంకా సిగ్గుగా ఉందంటే ఏమనలే నిన్ను అని నవ్వుతున్న రామ్ని చూసి అప్పుడులానే దగ్గరికి తీసుకోండి అంతే అని దాత్రి కూడా నవ్వుతుంది. అవును బావా, నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పిల్లలకి ట్యూషన్ చెప్పడం ఆపేశాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పనా అడుగుతుంది. ఇప్పుడే కదే నీ హెల్త్ సెట్ అవుతుంది, పైగా పాపతో నీకు కుదరదు, అలసిపోతున్నావు, కొన్ని రోజులు అయిన తర్వాత చెప్పులే అన్నాడు. సరే అని అంటూ మళ్ళీ వెంటనే బావా పాపకి 6వ నెల వస్తుంది, పేరు పెట్టాలి, ఏం పెడదాం అని అంటుంది. నువ్వు ఏమైనా ఆలోచించావా, నేను ఒక పేరు అనుకున్నాను బావా, కానీ మీకు నచ్చుతుందో లేదో అని అంటున్న దాత్రిని సీరియస్గా చూసేసరికి దెబ్బకి నోరు మూసేసి సైలెంట్ అయిపోతుంది. కొట్టానంటే ముఖం పగులిది దెయ్యందానా, ముందు నేను చెప్పు, అంతేగాని తిక్కగా వాగకు అని అరుస్తాడు. దాత్రి మూతి ముడిచి రామ్ చెవి దగ్గరకు వచ్చి తను అనుకున్న పేరు చెప్పగానే రామ్ పెదవుల మీద నవ్వు చేరుతుంది. బాగుందా అని అడుగుతుంది. దాత్రి పెదవులు అందుకుని మెల్లగా వదులుతూ ఇంత బాగుంది అని అంటాడు. దాత్రి నవ్వుతూ ఆ పేరు నాకు చాలా ఇష్టం బావా, అదే పెడదామా అయితే అని అంటుంది. అదే ఫిక్స్ అని దాత్రి మెడవంపులో తల పెట్టి కళ్ళు మూసుకుంటాడు. రామ్ తల నిమురుతూ చాలా హ్యాపీగా నిద్రలోకి జారుకుంటుంది. అద్దం ముందు నిలబడి చీర సరిచేసుకుంటున్న దాత్రిని వెనక నుండి హత్తుకుని చాలా బాగున్నావే, ఈరోజు సెకండ్ ప్రోగ్రాం పెట్టేయాలి, లేదంటే కష్టం అని అంటాడు రామ్. దాత్రి నవ్వుతూ చాలే బావా నీ మాటలు, నన్ను వదులు, మీ బుజ్జి పాపని ఎత్తుకుంటే మనం కిందికెళ్ళి పాపకి పేరు పెట్టేద్దాం అని అంటుంది. ముందు ఎస్ చెప్పు అన్నాడు. సరే అని సిగ్గుపడుతున్న దాత్రిని చూసి మెడ దగ్గర చిన్నగా కొరికి
అలా అన్నావు బాగుంది పద అని పాపను ఎత్తుకుని కిందికెళ్తారు. రామ్ ఒక చేత్తో పాపని ఎత్తుకుని మరో చేత్తో ధాత్రి చేతిని పట్టుకుని సేమ్ కలర్ బేబీ పింక్ కలర్ డ్రెస్లో వస్తున్న రామ్ వాళ్ళని చూసి అక్కడున్న వారందరూ చూపులతోనే మెటికలు విరుస్తారు. రామ్ ధాత్రి బుడ్డదాని ఒడిలో కూర్చోబెట్టుకుని పంతులు గారు చెప్పినట్టు పూజ చేసి బియ్యంలో పేరు రాసి 3 సార్లు పాప చెవులో చెప్పమని చెప్తారు. అందరూ ఏం పేరు పెడతారా అని చూస్తుండడంతో బియ్యంలో అందంగా వింధ్య అని రాసి పాప చెవులో 3 సార్లు చెప్తాడు రామ్. వింధ్య పేరు అందరికీ నచ్చడంతో వావ్ సూపర్ అని గౌతమ్, నరేష్, ప్రశాంత్ ముగ్గురు ఒకేసారి అరుస్తారు. బంధువుల సమక్షంలో ఎంతో వైభవంగా పాపకి అన్నప్రాసన కూడా చేసి ఎంతో హ్యాపీగా ఆ కార్యక్రమం ఏం చేస్తారు. నైట్ గార్డెన్లో అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యలో గౌతమ్ కలుగజేసుకుని హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అని అంటాడు. ఆ విషయం ఆల్రెడీ రామ్కి చెప్పేయడంతో రామ్ సైలెంట్గా ఒక పక్కన ధాతుని కూర్చోబెట్టుకుని పాపతో ఆడుకుంటూ ఉంటాడు. ఏంట్రా చెప్పు అని అంటున్న నరేష్ని చూసి నీ ఆత్రం తగలయ్యా చెప్తున్నా నాగు అని అంటున్న స్ఫూర్తిని దగ్గరికి లాక్కుని మేము కూడా త్వరలో అమ్మ నాన్న అవుతున్నాం అని అంటాడు. అందరూ సంతోషపడి కంగ్రాక్స్ చెప్పి స్ఫూర్తిని చూసేసరికి సిగ్గుపడుతూ గౌతమ్ దగ్గరికి జరిగిపోతుంది. నందు కూడా సిగ్గుపడడం చూసిన స్ఫూర్తి గౌతమ్ అటు చూడు నందు కూడా సిగ్గుపడుతుంది అని అనగానే నిజమే ఉండు అని మెల్లగా ప్రశాంత్ పక్కన చేరి ఏంటి బావా మ్యాటర్ చెప్పేయి అందరం ఇక్కడే ఉన్నాం కదా అని అంటాడు. మీ చెల్లి చెప్తుంది బావా అని అంటున్న ప్రశాంత్ని చూసి లేదు నువ్వే చెప్పు ప్రశాంత్ అని అంటుంది నందు. చెప్పండి ఎవరో ఒకరు అని అనేసరికి ప్రశాంత్ నోరు విప్పి ఈరోజే మీ చెల్లి కూడా టెస్ట్ చేసుకుంది బావా పాజిటివ్ వచ్చింది అని అంటాడు. అరే ఈరోజు డబుల్ ధమాకా అనమాట, మన కుటుంబంలో ఈరోజు ఫుల్ హ్యాపీనెస్ వచ్చేసింది అని అంటారు దేవి గారు. అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉంటారు. అప్పటికే నరేష్ వైఫ్ గాయత్రి 5th మంత్ ప్రెగ్నెంట్ అవడంతో పుట్టింటికి పంపి రామ్ వాళ్ళ ఇంట్లో వెళ్తాడు నరేష్. అందరూ కాసేపు అక్కడే ముచ్చట్లు పెట్టుకుని లేట్ అవుతూ ఉండడంతో ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. పాపని మధ్యలో పడుకోబెట్టుకుని అటు ఒకరు ఇటు ఒకరు పడుకున్న బుజ్జిదాన్ని చూస్తూ బావా పాప కళ్ళు అచ్చం నీ కళ్ళలాగే ఉన్నాయి చూసారా అని అంటుంది ధాత్రి. కళ్ళు నావే జుట్టు మాత్రం నీదేని ఒత్తుగా ఉన్న జుట్టుని నిమురుతూ హా బావా అని బుజ్జిదాని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. పాప పప్పాకి లేవా ముద్దులు అని అంటున్న రామ్ని చూసి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తీసుకోండి అని అంటుంది. రామ్ దెబ్బకి లేచి ధాత్రి సైడ్ వచ్చేసి ఒక్క ఉదిరిన పైకి లేపి ఏంటే ఆటలా చెప్తా నీ సంగతి అని పెదవులు అందుకుంటాడు. ధాత్రి ఇష్టంగా రామ్ చుట్టూ చేతులు వేసేసరికి మరింత మత్తుగా పెదవులపై దాడి చేసి చెప్పు స్టార్ట్ చేసైనా సెకండ్ సెషన్ అని అంటున్న రామ్ని చూసి అని సిగ్గుపడుతూ అంటుంది. ధాత్రి పెదవులు మరోసారి అందుకునే టైంలో బుజ్జిది ఏడుపు అందుకునేసరికి ధాత్రిని వదిలి పాప దగ్గరికి వెళ్తాడు రామ్. అది చూసిన ధాత్రి మూతి ముడుస్తుంది. ధాత్రి మూతి ముడడం చూసి మూతి ముడిచింది చాలే ఆకలేస్తుంది అనుకుంటా పాలు పట్టించు అని అంటాడు రామ్ని ఉక్రోషంగా చూస్తూనే ఇది రాగానే నన్ను వదిలేశారు అని గొనుక్కొని బుజ్జిదానికి పాలు పట్టించి కడుపు నింపుతుంది ధాత్రి. పాప పడుకున్న తర్వాత తన వైపే చూస్తున్న రామ్ని చూసి పడుకొని సైలెంట్గా అని పాప పక్కన దిండు పెట్టి బెడ్ దిగి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ధాత్రి అలకను చూసి నవ్వుకుంటూ ఉండగానే డోర్ కొట్టిన సౌండ్ విని లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు రామ్. ఎదురుగా ఉన్న దేవి గారిని చూసి ఏంటి మామ్ ఏమైంది అని అంటున్న రామ్ని చూసి ఏం లేదురా బుజ్జిదాని కోసం వచ్చాను అని ధాత్రి దగ్గరికి వెళ్ళి బుజ్జిదాన్ని నాకు ఇవ్వవే రోజు నా దగ్గరే ఉంటుంది కదా నిద్ర పట్టడం లేదు ఇది లేక అని ధాత్రిని తీస్తూనే బెడ్ మీద నుండి పాపను తీసుకుని వాణ్ణి చూసుకో అని చెప్పి చిన్నగా నవ్వుతూ కిందికి వెళ్ళిపోతారు. ధాత్రి నవ్వి అంతలోనే అలక గుర్తుకొచ్చి సైలెంట్గా బెడ్ మీద పడుకొని ఉంటుంది. దేవి గారు వెళ్ళిపోయిన తర్వాత డోర్ క్లోజ్ చేసి నవ్వుకుంటూ వచ్చి ధాత్రి నడుముని చుట్టేసి దగ్గరికి లాక్కుంటాడు. నాకు నిద్ర వస్తుంది బావా వదలండి అని అంటున్న ధాత్రిని చూసి వదిలేనా అని అంటాడు. ధాత్రి ఏడుపు ముఖం పెట్టేసరికి నువ్వే కదే అన్నావు ఆ మాటే అంటే ఏడుపు ముఖం పెడతావెందుకు అని అంటాడు. మరి మీరు అది ఏడవగానే నన్ను వదిలేశారు కదా అందుకే నా కోపం వచ్చింది. నీ కోపం నేను తీరుస్తాను కదా అని పెదవుల్ని అందుకుని ముద్దు పెట్టి ముఖం మొత్తం ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేసేసి ధాత్రిని తన వైపు లాగేసుకుని ఎన్నో రోజుల తర్వాత జరిగే కలయికకి శ్రీకారం చుడతాడు రామ్ పనులకి మెలికలు తిరుగుతూనే ఇష్టంగా తన బావ ప్రేమలో కరిగిపోతుంది ధాత్రి. 1 గంట తర్వాత అలసిపోయి గుండెల మీద పడుకున్న ధాత్రి నుదుటి మీద ముద్దు పెట్టి హత్తుకుంటాడు రామ్. టైం 12 గంటలు అవుతున్న పాపతో ఆడుకుంటూ ఉన్న దేవి గారిని చూసి ఎంత మారిపోయావు దేవి, ఈ మార్పులో నీలో ఇంకొంచెం తొందరగా వచ్చుంటే ఎంత బాగుండేది, ఇప్పుడు మాత్రం ఏమైందిలే చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటున్న కిషోర్ గారిని చూసి నవ్వుతూ
నా కోడలే నన్ను మార్చింది. మీరు ఎప్పుడైనా నన్ను ప్రేమతో మార్చడానికి చూసారా? ఎప్పుడు చూసినా చిరాకు పడుతూనే ఉండేవారు. అందుకేనేమో నేను కూడా అలా ఇంకా డబ్బు పిచ్చి దానిలా తయారయ్యాను అని అంటారు దేవి గారు. ఓహో, ఇప్పుడు నన్ను అంటున్నావా? నేనేం మిమ్మల్ని అనడం లేదులే. నాకే బుద్ధి గడ్డి తిని అలా దాన్ని బాధ పెట్టాను. ఇప్పుడు దానివల్లే మారాను కదా. మీరు హ్యాపీ కదా. నా మనవరాన్ని చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంది. దేవి గారు వాష్రూమ్ నుండి వచ్చేలోపు బుడ్డిదాని ఏడు పాపాలని తిప్పలు పడుతున్న కిషోర్ గారిని చూసి, ఏంటి ఏడిపించేశారా అని దేవి గారి దగ్గరికి తీసుకోగాని ఏడు పాపేస్తుంది పాప. కిషోర్ గారు అలానే చూస్తూ, నీ స్పర్శ బాగా తెలుస్తుందనుకుంటా. నువ్వు ముట్టుకున్న వెంటనే ఏడు పాపేస్తుంది దేవి అని అంటారు. దీనికి మీరు నచ్చలేదనుకుంటా అని అంటున్న దేవి గారిని చూసి, ఏంటి ఈ తాతయ్య నచ్చలేదా బేబీ నీకు అని బుగ్గ పట్టుకొని అంటారు. బుజ్జిది కిషోర్ గారి వైపు చూడకుండా దేవి గారి భుజం మీద తల వాల్చేసరికి, తప్పుకోండి, నా మనవరాలకి నిద్ర వస్తుంది, పడుకోబెట్టాలి అని పాపని ఎత్తుకుని కాసేపు అటు ఇటు తిరిగి చక్కగా నిద్రపోయిన తర్వాత బెడ్ మీద పడుకోబెట్టి పక్కన పడుకొని జో కొడుతూ ఉంటారు. వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ పాపకి కొంచెం దూరంలో పడుకొని ఉంటారు కిషోర్ గారు. అలా ఇంకొన్ని రోజులు ముందుకెళ్ళాయి. నరేష్ వైఫ్ గాయత్రికి బాబు పుట్టడంతో ఫుల్ హ్యాపీ అయిపోయి రామ్ వాళ్ళకి పెద్ద పార్టీనే ఇస్తాడు నరేష్. తర్వాత కొన్ని రోజులకి నందు, స్ఫూర్తి ఇద్దరికి నెలల దగ్గర పడడంతో వారి వారి భర్తల ప్రేమగా చూసుకుంటూ ఉండడంతో గౌతమ్ ఆఫీస్ సంగతి కూడా రామ్ చూసుకుంటూ ఉండడంతో నరేష్, రామ్ ఇద్దరు ఫుల్ బిజీ అయిపోతారు. ఒకరోజు సడన్గా నందుకి నొప్పులు రావడంతో మొత్తం కుటుంబ సభ్యులు కంగారుగా నందుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఒక 2 గంటల తర్వాత నందుకి బాబు పుడతాడు. నందుకి నొప్పులు వస్తున్న టైంలోనే స్ఫూర్తి టెన్షన్ పడిపోవడంతో తనకు కూడా నొప్పులు రావడంతో తన రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత ఇద్దరికి పాపలకి జన్మనిస్తుంది స్ఫూర్తి. ఒకరోజే ఒక 2 గంటల గ్యాప్లోనే బుద్ధులకే బుజ్జాయిలు పుట్టడంతో అందరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. నందుని మేం చూసుకుంటామని ప్రశాంత్ పేరెంట్స్ పుట్టింటికి పంపకుండా కోడల్ని డిశ్చార్జ్ చేసిన వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. స్ఫూర్తిని పుట్టింటికి పంపే ఆలోచన ముందు నుండి లేని గౌతమ్ నేరుగా ఇంటికి తీసుకుని వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడే ఉండమని చెప్పడంతో కూతురు మనవరాల కోసం స్ఫూర్తి పేరెంట్స్ గౌతమ్ వాళ్ళ దగ్గరే ఉండడానికి రెడీ అవుతారు. ఇలా కుటుంబం మొత్తం పిల్లలతో కలకల్లాడిపోతూ ఉండడంతో ఫుల్ హ్యాపీలో ఉంటారు. పాప పూర్తిగా దేవి గారి దగ్గరే ఉండడంతో పాలు కోసం మాత్రమే దాత్రి దగ్గరికి వచ్చి మళ్ళీ నానమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్న కూతురుని చూసి, అత్తయ్య, దీనికి మీరంటే చాలా ఇష్టం, నా దగ్గరికి పాలు కోసం మాత్రమే వస్తుంది, ఆ తర్వాత మిమ్మల్ని తిప్పిస్తూ ముప్పలు తిప్పలు పెడుతుంది కదా అని అంటుంది దాత్రి. దేవి గారు నవ్వుతూ, కుళ్ళుకోకి నన్ను నా మనవరాలను చూసి అన్నట్టున్న దేవి గారిని చూసి మూతి ముడిచి, మేమేం కుళ్ళుకోవట్లా, మీ మనవరాలు ఇదిగోండి, మీరే ఆడుకోండి చక్కగా, నేను నానమ్మ దగ్గరికి వెళ్తున్నాను అని అంటుంది దాత్రి. దాత్రిని చూస్తూ, అత్తయ్య, సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మర్చిపోయావా? స్ఫూర్తి డెలివరీ అయింది కదా, కొంచెం జాగ్రత్తలు చెప్తారు అని ఉమా తీసుకుని వెళ్ళింది. తర్వాత నందు దగ్గర కూడా వెళ్తానన్నారు, మర్చిపోయావా ఏంటే అని నెత్తి మీద ఒక్కటేస్తారు. దాత్రి తల రుద్దుకుని, నిజమే అత్తయ్య, మర్చిపోయాను, గుర్తులేదు అని అంటున్న దాత్రిని చూసి నవ్వుతూ ఉండగానే రామ్ పిలవడంతో, సరే అత్తయ్య, బావ పిలుస్తున్నాడు, ఇది నైట్ ఏడిస్తే తీసుకురండి అని రామ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. రామ్ బెడ్ మీద పడుకుని దాత్రి రావడం చూసి, ఏంటే ఎన్నిసార్లు పిలవాలి? అరే బావ మార్నింగ్ నుండి ఆఫీస్లోనే ఉంటాడు, వాడు వచ్చిన తర్వాత వాడికి ఒక ముద్దిద్దాం అని లేదు కదా నీకు అని అంటాడు. రామ్ని అలానే చూస్తూ బెడ్ మీద కూర్చుని వచ్చిన వెంటనే తీసుకుని, ఇప్పుడు ఇలా అంటున్నారా బావా, రాగానే నా పెదవి కొరికేయాలని చూడలేదా అని అంటున్న దాత్రిని చూసి, అదే ఇది ఇదే, అప్పుడు వదిలేసా, ఇప్పుడు వదలను అని దాత్రిని దగ్గరికి లాక్కుని చుట్టూ చేతులు వేసి అల్లుకుపోతాడు. రామ్ చుట్టూ చేతులు వేసి గుండెల మీద తల పెట్టుకుని, మన కుటుంబం ఇప్పుడు కంప్లీట్గా ఉంది కదా బావా, గౌతమ్ బావకి 2 పాపలు, నందుకి బాబు, నరేష్ అన్నయ్యకి బాబు, ఇలా అందరం భలే హ్యాపీగా ఉన్నాం కదా, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అని నవ్వుతూ అంటుంది దాత్రి. దాత్రి నవ్వును చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని, ఈ సంతోషం మొత్తం నీ వల్లే కదే, నన్ను నీ మాయలో పడేశావు, ఎంతో డబ్బు పిచ్చి ఉన్న మీ అత్తయ్యని మార్చావు కదా, అందుకే ఆటోమేటిక్గా మన ఫ్యామిలీలో హ్యాపీనెస్ వచ్చేసింది, ఇదంతా నా దెయ్యం వల్లే అని అంటూ దాత్రి మెడలో తన కోసం తీసుకున్న చైన్ ఇంకా నల్ల పూసలు వేస్తాడు. దాత్రి చైన్ చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూసేసరికి లవ్ సింబల్లో 2 ఫొటోస్ చూసి చాలా హ్యాపీ అవుతూ రామ్ బుగ్గ మీద ముద్దిచ్చి, చాలా బాగుంది బావా, ఇదే నా ఇస్తానన్నారు అని అంటుంది. అవును, ఫస్ట్ నైట్ రోజు ఇస్తానన్నాను కదా, కానీ ఆ రోజు డిస్టర్బ్ అయి దీని సంగతి మర్చిపోయా అని మరోసారి దాత్రిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు రామ్. దాత్రికి ఇంట్లో ఖాళీ సమయంలో రామ్ డిగ్రీ పాఠాలు చెప్తూ ఉండేసరికి తొందరగానే బుర్రలోకి ఎక్కించుకున్న దాత్రిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాయిన్ చేసి దాత్రి చెప్పకపోయినా తన మరో కోరిక కూడా తీరుస్తాడు రామ్. ఇలా రామ్ చూపిస్తున్న ప్రేమ ఇంకా కేరింగ్కి
అత్తగారు చూపిస్తున్న అమ్మ ప్రేమకి కూతుర్ని చూసుకుంటూ తనని తాను మర్చిపోయి కుటుంబమే లోకంగా మారిపోయి సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ధాత్రి. ఇదన్నమాట మన రామ్ దాత్రిల ప్రేమ కథ. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.